అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్. ఉగాది వస్తుంది కదండి. ఉగాది కోసం అయితే నేను మా పూజ గదిని ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. సింపుల్ గా నాకు అయ్యే రీతిలో అయితే చేశానండి. నాకు ఎక్కువ ముగ్గులు అవి అంత ఎక్కువ రావు. దేవుడి గది కూడా నీట్ గా ఉండాలి ఉగాది రోజు అన్న దాంతో నేనైతే అలా డెకరేట్ చేసుకున్నాను. నేను డబ్బులు అయితే అసలు ఏం ఖర్చు పెట్టలేదండి అలా డెకరేట్ చేయడానికి. ఇంట్లో పిల్లలు వేసుకునే కలర్స్ ఉంటాయి కదా, నేనైతే అవి పోస్టర్ కలర్స్ ఉన్నాయి. జస్ట్ ఆ వాళ్ళ కలర్స్ కూడా నేను ఎక్కువేమీ యూజ్ చేయలేదు. చాలా కొంచెమే అందులో యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసుకున్నాను. పెయింట్ ఇవన్నీ కూడా వాడచ్చు, అవి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి ఇంట్లో కూడా ఉన్నవి ఇలా వుడెన్ తో చేసిన మందిరాలే కాబట్టి వేసుకోవచ్చు. కానీ నాకేమనిపిస్తుందంటే అలా వేస్తే ఎప్పుడు ఒకే డిజైన్ ఉంటుంది. నాకు అలా నచ్చలేదంటే ప్రతి పండక్కి కొంచెం డిఫరెంట్ గా కనబడాలి అన్నట్టు నేను ఇలా పోస్టర్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కలర్స్ లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, మనకి నచ్చలేదు అనుకోండి, టైం ఉంది అనుకోండి, ఒక క్లాత్ వాటర్ అది ముంచేసి గట్టిగా తుడిస్తే మొత్తం అవన్నీ పోతాయి అన్నమాట. ముగ్గులు అవన్నీ పోయి మళ్ళీ ఎప్పుడులాగే ఉంటుంది. కానీ అదే మనం పెయింట్ తో వేసాం అనుకోండి, అలా క్లాత్ తో తుడిస్తే వదలదు. అది తుడవడానికి మళ్ళీ దానికి ఏవైనా పోయినవేవో రిమూవర్ ఏదో అంటారు దాన్ని, నాకు అంతగా తెలియదు. సో ఆ పెయింట్ తీసుకొని వచ్చి ఆ ఆయిల్ లో ముంచి మళ్ళీ మనం వేసిన ముగ్గులన్నీ తుడపాలి. అది కూడా పెద్ద ప్రాసెస్ అని చాలా టైం తీసుకుంటుంది. దాని వల్ల ఏంటంటే ఈ వుడెన్ మీద ఆల్రెడీ మనం కలర్ వేసి ఉంటది కదా, ఆ కలర్ అదంతా కూడా షేడ్ అయిపోతుంది. అది ఈ కలర్ అనుకోండి, మనకి నచ్చలేనప్పుడు జస్ట్ ఇలా క్లాత్ వాటర్ ముంచి ఇలా తుడిస్తే వెంటనే పోతుంది. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా బ్రైట్ గా ఉంటాయి. చూడండి, నేను ఎల్లో కలర్ తోనే అలా పెడుతున్నాను, ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాయో. మనం ఎంత న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నా కూడా మన తెలుగు వాళ్ళ అసలైన కొత్త సంవత్సరం పండుగ అయితే ఉగాదియే కదండి. ఉగాది రోజు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగే పూజ గది అంతా కూడా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే నాకు అయిన విధంగా అయితే నేను ఇలా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది మర్చిపోకుండా కమెంట్ లోనైతే కమెంట్ చేయండి. ఈ ఉగాది అయితే నాకు ఆల్రెడీ కొత్త కానుక అయితే వచ్చేసిందండి. సబ్స్క్రైబర్స్ రూపంలో మీరు అందరూ నాతో ఉన్నారు. నాకు చాలా చాలా హ్యాపీ. నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఛానల్ ఇంత ఫాస్ట్ గా ఇంత బాగా గ్రో అయ్యి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ అందరి లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఉగాది రోజు మీరు నాకు ఇచ్చిన కానుకగా అయితే నేను ఇది భావిస్తున్నాను. ఇంకా ఎక్కువ టైం స్పేర్ చేసి మీ అందరికీ ఉపయోగపడి యూజ్ అయ్యే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నేను చేస్తానండి. ఈ ఉగాది నుంచి అయితే మన ఛానల్లోని ఇంకా నా ఓన్ వాయిస్ తోని, అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్, అటువంటి ప్రతిదీ కూడా రియల్ ఇన్సిడెంట్ అలాంటివి నేను ఇక్కడ షేర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి మన ఛానల్లోని. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవకాశం ఉంటే వీడియోస్ కూడా చూడండి. సో నేనైతే ఉగాదికి ఇలా అయితే నేను సెలబ్రేట్ చేస్తున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది ఎన్ని రుచులు అయితే ఉంటాయో మీ లైఫ్ లో కూడా అన్ని రుచులు ఉండాలి, అంతే హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లవ్ ఎప్పుడు కూడా ఇలాగే నా మీద చూపించి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.